డిఎన్బి న్యూస్. వైరాపట్టణం కామిశెట్టి కళ్యాణ మండపంలో భూభారతి చట్టం మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మాలోత్ మరియు రామదాస్ నాయక్, ఆర్డీఓ, వైరా ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఏఓ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మరియు పలు గ్రామాల రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సందేహాలను, సలహాలను తీసుకున్నారు. రాష్ట్రం మొత్తం మీదనే 4 మండలాలలో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోండి. ముందు అక్కడ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే రైతులకి వీటి పట్ల ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా ఎవరికి ఏ సమస్య ఉంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఫైవ్లో వివరించారు. ఏదైనా ఒక అధికారి ఒక భూమి ఇంకొకరికి ఎక్కించుంటే లేదు పొలిగించుంటే ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలు లేదు అని రాశారు. అంటే తప్పు చేయడానికి స్వేచ్ఛ ఎక్కువ ఇస్తున్నట్టు చట్టం. అందుకని ఒకరి భూమి ఇంకొకరికి ఎక్కించినప్పుడు రికార్డే తారుమారు అయినప్పుడు ఖచ్చితంగా ఆ తారుమారు చేసినటువంటి అధికారి మీద చర్యలు ఉంటాయని చట్టంలో ఉంటే తీసుకుంటారు, లేదా అది వేరే విషయం. అసలు చట్టంలోనే తప్పు చేసిన అధికారి మీద ఆయన సదుద్దేశంతో చేసినప్పుడు కాబట్టి ఆయన మీద ఎలాంటి చర్య అంటే ఏ ఉద్దేశం, సదుద్దేశం నా భూమి కాదని ఇంకొకరికి ఎక్కింది, నీకు అనుకోలేదు, నేను ఆయన అనుకోని చేసిన సదుద్దేశంతో నేను చెప్పి అంటే కుదరదు కదా. అందుకని అసలు చట్టంలోనే చర్య తీసుకునేది లేదని రాసినప్పుడు చాలా బీఆర్ఓలకి, ఎంఆర్ఓలకి, ఆర్ఐలకి చాలా స్వేచ్ఛ వస్తుంది. కాబట్టి అట్లా ఇవ్వడానికి వీలు లేదు. సెక్షన్ 15లో రూల్ 14లో పొందపరిచినటువంటి అధికారుల మీద కూడా ఎవరైనా తప్పుడు డాక్యుమెంట్ తీసుకొచ్చి తప్పుడు పద్ధతిలో రిజిస్ట్రేషన్ పాస్ పుస్తకం పొందినప్పుడు చేసిన అధికారుల మీద కూడా ఖచ్చితంగా చర్య ఉండే పద్ధతి ఉండే తప్ప సామాన్యుడికి ఈ చట్టం రక్షణ ఇవ్వలేదు. అది ఖచ్చితంగా చేర్చాలి. గవర్నమెంట్ ఆ సవరణ చేయాలని చెప్పి సెక్షన్ 15 సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.